తెలుగు పౌరాణిక చిత్రాల్లో నర్తనశాల ఒక అద్భుతం. ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి వంటి హేమాహేమిలు నటించిన సినిమా ఇది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరకపోవడం ఈ చిత్రం ప్రత్యేకత. ఇందులోని జనని శివకామిని, జై శుభకారిణి, విజయరూపిణి పాట ఇప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట కోసం రూపొందించిన అమ్మవారి విగ్రహం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. పాట చిత్రీకరణలో పాల్గొన్న మహానటి సావిత్రి ఈ విగ్రహం చూసి తన్మయురాలయ్యారు. దుర్గాదేవి భక్తురాలు కావడంతో సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తన కళ్ళ ముందున్న అనుభూతి పొందారు. అందుకే ఎంతో భక్తిభావంతో ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మీరాజ్యం దగ్గరకు వెళ్ళి తనకు ఆ విగ్రహం కావాలని అడిగారు. తీసుకెళ్ళమని ఆవిడ చెప్పారు. అమ్మవారి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకున్నారు. తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి విగ్రహం చూపించి మురిసిపోయేవారు సావిత్రమ్మ.